రైట్ ఇక మహబూబ్ నగర్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ రోజు రేపు జరగబోయే ఈ యొక్క గ్రూప్ 3 ఎగ్జామ్స్ కోసం పూర్తి స్థాయిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా ఏదైతే సీసీటీవీ పర్యవేక్షణలో కూడా ఈ పరీక్ష కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అటు నారాయణపేట, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 52 పరీక్షా కేంద్రాలు ఉండగా దాంట్లో 19,465 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 33 పరీక్షా కేంద్రాలకు గాను 9,778 అభ్యర్థులు పరీక్షను రానున్నారు. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి 13 పరీక్షా కేంద్రాలు ఉండగా మొత్తం 4,300 మంది విద్యార్థులు యొక్క అభ్యర్థులు పరీక్షను రాసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి 31 పరీక్షా కేంద్రాలు, దాంట్లో 8,312 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మాత్రం మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 50,025 మంది అభ్యర్థులు పరీక్షను రాసేందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి గత 4 రోజుల్లో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు కావచ్చు, మరోవైపు ఎస్పీలు దీని మీద చాలా క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ను నమోదు చేసి అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండకుండా చూస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు లోపలికి అభ్యర్థులను అనుమతించేందుకు, మరియు మధ్యాహ్నం కూడా ఇదే సేమ్ టైమింగ్ను ఫాలో అవుతూ కూడా పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో జరిగినటువంటి తప్పులను జరగనీయకుండా పూర్తిగా ఇప్పుడున్నటువంటి దీన్ని బేస్గా చేసుకొని ఇప్పటికే అభ్యర్థులకైతే మొత్తంగా ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు దగ్గరకు తరలి వచ్చేటప్పుడు వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొచ్చే విధంగా కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, మిగతా అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఎక్కడైనా సరే ఎవరైనా అభ్యర్థులు అవకతవకలకు పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 మంది పైచులకు అభ్యర్థులు పరీక్షను రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తంగా ఇది ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరగబోయే గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.